నా శరీరంలో చివరి రక్తపు బొట్టున్నంత వరకు మీకోసమే పనిచేస్తా. భగవంతుడు నాకు ఎంత శక్తి సామర్థ్యాలు ఇస్తే అవన్నీ మీకోసమే ఉపయోగిస్తా. నేను ముందే చెప్పా, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టా, రైతు కుటుంబంలో పుట్టా, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిని. మళ్ళీ మిమ్మల్ని అందరినీ, ఆ రైతు కుటుంబంలో పుట్టిన మిమ్మల్ని, కూలీలుగా పుట్టిన మిమ్మల్ని ధనికులుగా చేయాలి. అది చేయడానికి సాధ్యం ఉంది, అది చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఒక విషయం మీ అందరినీ కోరుతున్నా. ఇదొక ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడే థామస్ గారు ఇక్కడే ఉన్నారు. నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉంటే నేను బయోటెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఆయన ఎస్వి యూనివర్సిటీలో చదువుకుంటూ ఆ రోజు నేను చెప్పిన బయోటెక్నాలజీ చదువుకొని దాన్ని అమలు చేశాడు. ఈరోజు మీరు చూస్తే టెస్ట్ ట్యూబ్ బేబీ కింద ఒక పరిశోధన చేసి 100 కంట్రీస్ తిరిగి ఈరోజు దాంట్లో స్పెషలైజ్ చేసి ఒక నిపుణుడిగా తయారయ్యాడు ఈ థామస్ గారు. ఇక్కడ మట్టిలో పుట్టిన మాణిక్యం ఈ థామస్ డాక్టర్. ఒక ఎస్సీ కుటుంబం, నిరుపేద కుటుంబం, వీళ్ళని బాగా చదివిస్తే దానికి ఒక థామస్ గా అందరూ తయారయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే నేను అడిగాను, థామస్ గారు మీరు రండి, కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జిగా ఉండమంటే వచ్చాడు థామస్. ఈరోజు వచ్చినప్పటి నుంచి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. తెలుగుదేశం జనసేన అలయన్స్ ఉంది కాబట్టి పేరు చెప్పడం లేదు, కానీ ఈ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా బ్రహ్మాండంగా పనిచేస్తున్న వ్యక్తి థామస్ గారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి, దళితులకు అన్యాయం చేశాడు. నిద్ర లేస్తే నా బీసీలు అంటాడు, నా ఎస్సీలు అంటాడు, నా మైనారిటీలు అంటాడు. నేను అడుగుతున్నా, ఎస్సీలకు సంబంధించి 27 పథకాలు ఎందుకు రద్దు చేశావో చెప్పమని ఇక్కడి నుంచి సవాలు విసురుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఎస్సీలకు ఖర్చు చేయవలసిన సంవత్సరానికి 28,000 కోట్ల రూపాయల సప్లాన్ని పెట్టకుండా డబ్బులు దోచేసిన వ్యక్తి, మింగేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు. ₹1 ఎక్కడా డబ్బులు ఇవ్వకుండా చేశాడు. నేను బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ఇలాంటి థామస్ లాంటి వ్యక్తులు తయారు కావాలని ఇస్తే అవి నిలిపేశాడు. ఇప్పుడు ఎక్కడ స్కూల్స్లో అడ్మిషన్స్ లేవు. కులాంతర వివాహాలు నేను థామస్ను చూశాను. ఆయన పెళ్లి చేసుకున్నది ఒక రెడ్డి కులంలో పెళ్లి చేసుకున్నాడు. నేను కులాంతర వివాహాలని ప్రోత్సహించాను, డబ్బులు ఇచ్చాను, దాన్ని కూడా రద్దు చేశాడు. ఇలా 1, 2 కాదు, 100 కార్యక్రమాల్ని దెబ్బతీసి దళిత ద్రోహిగా మిగిలిపోయాడు. ఈ పెత్తందారులు ఈ ప్రభుత్వంలో దళితులు నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు, నిలబడకూడదు. 4 ఏళ్లలో 6,000 కేసులు దళితుల పైన పెట్టారు. 188 మంది దళితుల్ని వేధింపులతో ఆత్మహత్యలతో బలి చేశారు. కోడికత్తి శ్రీను అయితే 5 ఏళ్లుగా జైల్లో ఉన్నాడు. లిక్కర్ రేట్లు ప్రశ్నించిన వ్యక్తి ఓం ప్రకాష్
పులివెందల్లో పుంగనూరులో శవమై తేలాడు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు క్రియేట్ చేసి మనిషిని చంపేసి ఆ టెలిఫోన్ కూడా లేకుండా చేసి ఇష్టానుసారంగా చేశారు. ఇక్కడే జడ్జి రామకృష్ణని ఎలా వేధించారో మీరే చూశారు. తంబళ్ళపల్లిలో ఉండే జడ్జి రామకృష్ణ